ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 20 మరియు 21 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక గర్భోదక సాయి విష్ణు నుండి బ్రహ్మ ఉద్భవనము. బ్రహ్మ ఉద్భవించిన విధానం అని తెలుసుకున్నాము. గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలము యొక్క చివరి నుంచి బ్రహ్మ ప్రకటితమయ్యారు. నిన్న మనం చర్చించుకున్నప్పుడు బ్రహ్మ కూడా జీవాత్మ భౌతిక ప్రపంచంలో ప్రకటితమైనప్పుడు అజ్ఞానంతో ప్రకటితమవుతుంది. అంధకార బంధురంగా ఉన్నటువంటిది, జగత్తు అంధకార బంధురంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడాను బ్రహ్మ యొక్క స్థితిగతులని అభివర్ణించడం ద్వారా జీవులందరి స్థితిగతులు కూడాను ఒక విధంగా అభివర్ణించినట్టుగా ఆయనకి. బ్రహ్మ చుట్టూ చూస్తే అంత చీకటిగా ఉంది. అయితే తానెవరు, ఈ కమలం ఏమిటి, ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఇదంతా ఏమిటి అనేటువంటి ప్రశ్నకి సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేశాడు బ్రహ్మ. ఎలా ప్రయత్నించాడో మానసిక కల్పన ఆధారంగా తన ఊహాశక్తితో ఇదంతా కూడా నువ్వు కనిపెట్టాలనే ప్రయత్నం చేశాడు. అందుకని ఆకాశంలో నలుదిక్కులా చూసావు. నలుదిక్కులా చూసినప్పుడు 4 ముఖాలు ప్రకటితమైపోయాయి. వాటితో ఆయన అన్వేషణని మరింతగా విస్తృతపరిచి కమలం యొక్క కాడం ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు. అన్వేషణలో భాగంగా అక్కడ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి దాకా ప్రవేశించారు. గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కమలం ఏదైతే మనము మాట్లాడుతున్నామో ఇది మొత్తం జగత్తు బ్రహ్మాండం అంతా కూడా 14 భువన భాండములు అని చెప్పబడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఆ కమలంలోనే స్థిరపడి ఉంది. బ్రహ్మలోకము ఈ బ్రహ్మాండం యొక్క ఆవిష్కరణలో ఈ బ్రహ్మాండం యొక్క అత్యున్నత లోకము బ్రహ్మలోకము అని మనం చెప్పు. ఎందుకని ఈ లోకమంతా కూడాను ఒక కమలము లో నిర్దిష్టమైంది. అది ఎలాంటి కమలమో ఆలోచించండి. ఈ జగత్తంతా కూడాను ప్రకటితం చేసి ఆ కమలంలోనే నిర్దేశితమైంది. అంతటి విస్తృతమైనటువంటిది ఆ కమలము. ఎలాంటి కమలము? భగవంతుని విరాట్ రూపము ఆ కమలంలోనే స్థిరపడింది. ఆ కమలం యొక్క ఉనికి భగవంతుని విరాట్ రూపంపై ఆధారపడి ఉంది. అందరూ కూడాను బ్రహ్మతో సహా అందరూ కూడాను దానిలో భాగమైంది. అహం సర్వస్వ ప్రభు మత్తసర్వా ప్రవర్తతి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేస్తాడు, అన్ని నా నుంచే ఉద్భవించాయి, నేను అన్ని చోట్ల స్థిరుడనే ఉన్నాను కదా. ఇది భౌతికమైన లెక్కలకి భిన్నమైనటువంటిది. భౌతికమైన లెక్కలతో ఒక వ్యక్తి నుంచి ఉద్భవించింది, మళ్ళీ దాంట్లో ఆ వ్యక్తి ఉండడం ఎలా సాధ్యమవుతుంది? కాదు. కానీ అది భగవంతుడికి సాధ్యమవుతుంది. ఈ జగత్తు అంతా భౌతిక శక్తి కూడాను భగవంతుడి నుంచే ఉద్భవించింది. భౌతిక శక్తి కానివ్వండి, ఆధ్యాత్మిక శక్తి కానివ్వండి, తటస్థ క్షీణ జీవాత్మలు కానివ్వండి, అన్ని శక్తులు కూడా భగవంతుడి నుంచే ఉద్భవించాయి. కానీ అన్నింట్లో మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా స్థిరుడై ఉన్నాడు. ప్రతి అణువులో కూడాను శ్రీకృష్ణుడు స్థిరుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనము అనేక పర్యాలు చర్చించుకున్నాం. నిన్నటి శ్లోకంలో మనం చర్చించుకున్నప్పుడు బ్రహ్మ యొక్క స్థితి ఎలా ఉంది? మానసిక కల్పనల ద్వారా సత్యాన్ని అన్వేషించేటువంటి ప్రక్రియని బ్రహ్మ చేపట్టాడు. అందుకు విస్తృతమైన కాలాన్ని కూడా వెచ్చించాడు. అయినా కూడా బ్రహ్మకి తన స్థితిగతులు ఏమిటి అనేటువంటిది బోధపడలేదు. అసలు ఏమిటి ఇదంతా అనేది ఏమి తెలియలేదు.
ఏం చేయాలి అప్పుడు? ఇక్కడ మైత్రేయముని ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నాడు? మైత్రేయముని ద్వారా ఇది విదురుడు వింటున్నాడు. విదురుడి మాధ్యమంగా మనందరికీ కూడా ఇది ప్రకటితం చేయబడుతుంది. మైత్రేయముని ద్వారా విదురుడు విన్న సంభాషణని సూత గోస్వామి శౌనకాది మునులకి తెలియజేస్తే, నిజానికి ఆ విషయాన్ని మైత్రేయముని ద్వారా విదురుడు వింటున్న విషయాన్ని ముందుగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి, ఆసనులైన ఇతర మునులకి తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని అక్కడే ఆసనుడై ఉన్నటువంటి సూత గోస్వామి కూడా విన్నారు. తదుపరి సూత గోస్వామి దాని శౌనకాది మునులకు వివరిస్తున్నారు. ఇది పరంపరాగతంగా పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానం. ఇక్కడ మైత్రేయముని విదురుడితో ఏమంటున్నాడు? బ్రహ్మదేవుడు తన అస్తిత్వం ఏమిటి అని అన్వేషించే ప్రయత్నంలో ఎలా ప్రయత్నించే ప్రయత్నం చేశాడు? ఊహాగానాల ద్వారా, మానసిక కల్పన ద్వారా అన్వేషించే ప్రయత్నం చేశాడు. డసిపోయి చివరికి తన చరమ సమయము ఆసన్నమైంది అని వారు. ఎప్పుడైతే చర్మ సమయము మృత్యు భయం ఆవరిస్తుందో మనిషికి, జీవుడికి మృత్యు భయం ఆవగించినప్పుడు చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అలాంటి స్థితి బ్రహ్మ కూడా ఏర్పడింది. తన ఉనికిని తెలుసుకోలేక, తన ఉనికిని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన, తన ప్రయత్నాలు అన్వేషించడం, ఈ పద్ధతి ద్వారా అన్వేషించడాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు నిజానికి ఎక్కడున్నాడు బ్రహ్మ? అన్వేషణలో భాగంగా కమలం యొక్క ఊర్ధ్వస్థానం నుంచి కమలము లోపలికి వెళ్ళిపోయి గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే తన వాంఛిత ఫలం లభించలేకపోతుంది అని తెలుసుకున్నాడో ఆయన ఏం చేశాడు? కమలం యొక్క ఊర్ధ్వ భాగానికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఆ పిదప ఏం చేశాడు? ఏం చేయాలో తెలియలేదు. అందుకని అతని లక్ష్యం ఏమిటి అనేటువంటిది అందరి హృదయాలస్తుడైన పరమాత్మకి తెలుసును. కాబట్టి ఆ లక్ష్య సాధనకి పరమాత్మ మార్గదర్శన చేస్తాడు. చూడండి, బ్రహ్మదేవుడు ఒక్కడే, ఒక సృష్టిలో ఎవరూ లేరు, బ్రహ్మాండం అంతా ఎదురుగా ఉంది, అంతా చీకటిగా ఉంది. అసలు తానెవరు, ఈ కమలం ఏమిటి అసలు ఏమీ అర్థం కాలేదు. బ్రహ్మకి పరిజ్ఞానం లేదు. తన ప్రయత్నంగా దాన్ని తెలుసుకునే ఏదో ఒక విధానాన్ని స్వీకరించి తద్వారా సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే మానసిక కల్పన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు, అసఫలీకృతుడయ్యారు. కానీ తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష దృఢంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వ్యక్తిని చైత్య గురువుగా ఆ సత్యానికి అనువైన ప్రదేశానికి పంపిస్తారో మనకి ఇక్కడ బ్రహ్మదేవుడి ద్వారా బోధపడుతుంది. మానసిక కల్పన ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలంటున్నాడు. స్వీకరించిన మార్గము సరికాదు, కానీ సత్యం ఏమిటో తెలుసుకోవాలనే దృఢత్వం నశించిపోకుండా ఉంది. కాబట్టి మనసుని కేంద్రీకరించి సమాధి స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు ఎవరికైనా అనుమానం రావచ్చు, ఎవరైనా అడగవలసిన ప్రశ్న, మనందరికీ కూడా రావాల్సిన ప్రశ్న ఏంటంటే, పరిజ్ఞానం లేనటువంటి బ్రహ్మకి సమాధి గురించి ఎలా తెలిసింది? సత్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు అది సగుణమా, నిర్గుణమా, స్థానికమా, ఈ అంశాలేవి కూడాను తెలియకపోయినా మనం అదే విషయం కొన్ని రోజుల క్రితం తెలుసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఏమని చెప్పుకున్నా అంటే, ఒకానొక సందర్భంలో వ్యక్తి ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ వర్ణానికి చెందిన, ఇది ప్రాముఖ్యం కాదు. ఎవరైనా వ్యక్తి నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షని కలిగి ఉన్నట్టయితే శ్రీకృష్ణుడు వాళ్ళ హృదయంలో ఉండి వారికి మార్గదర్శన చేస్తాడు.
ఆ సందర్భంలో మనం చెప్పుకున్నాము. బాహ్య రూపంలో ఏ మతాన్ని విశ్వసిస్తున్న వ్యక్తులైనా నిజంగా నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి నిజానికి ఏ స్థితిలో ఉన్నట్టు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆకాంక్షని కలిగి ఉన్న వ్యక్తి బ్రహ్మ జిజ్ఞాసి కదా! సత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి. బ్రహ్మ జిజ్ఞాస అంటే పరిపూర్ణత్వానికి సంబంధించిన విషయాన్ని అవగాహన చేసుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తి మనం చెప్పుకున్నాం. బాహ్య రూపంలో ఏ విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి అయినా అయ్యుండొచ్చు. కానీ ఆ వ్యక్తి ఆ అన్వేషణని హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నారనుకోండి, వారికి మార్గదర్శన చైత్య గురువుగా భగవంతుడే చేస్తాడు అని మనం చెప్పుకున్నాం. అలా చేసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికొస్తారు నిజానికి? ఆ జీవి కృష్ణ చైతన్యం వైపే వస్తారు. కృష్ణ చైతన్యాన్ని ఆచరించే విధానాలు కొన్నిసార్లు విభిన్నంగా ఉండొచ్చు. ఎలా ఉంటాయవి? సత్యయుగంలో ఒక రకమైన కృష్ణ చైతన్యాన్ని నిర్వహించడం జరిగింది. త్రేతాయుగంలో ఒక రకమైన విధానము, ద్వాపరయుగంలో మరో రకమైన విధానము, కలియుగంలో హరే నామైవ కేవలం కలియో నాస్తేవా నాస్తేవా నాస్తేవా. హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా దాన్ని నిర్వచించే విధానము కలియుగానికి నిర్దేశితమే. కానీ విషయం ఏమిటంటే ఎవరైనా సరే భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. సత్యము భగవంతుడని కూడా కాదు, తెలియదప్పుడు. అసలు ఏమిటి సత్యం ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి నిగూఢమైన ఆకాంక్ష ఉందనుకోండి, దాన్ని ప్రకటితం చేయడం జరుగుతుంది. కానీ ఆకాంక్ష అనేటువంటిది చూడండి, ఇది శిల ప్రభుపాదులు గారు చెప్పేవారు. ఎవరైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఎలాంటి రకమైనటువంటి ప్రీ కండిషన్స్ లేకుండా బీ ఓపెన్ మైండెడ్ అనేవారు. అంటే నువ్వు సత్యం ఈ కోణంలోనే నాకు దృక్కోణం అవుతుంది, ఈ విధానం ద్వారానే తెలుసుకోగలుగుతాను కాకుండా నాకు తెలీదు. సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలీదు. కానీ సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆకాంక్ష ఉందనుకోండి, వారు ఖచ్చితంగా మన హృదయంలో ఉన్న చైత్య గురువు ద్వారా ప్రామాణికమైన ఆచారాన్ని పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరైనా ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో విపరీతంగా శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు కూడా సైంటిస్ట్ సత్యాన్వేషణలోనే ఉన్నారు కదా! ఖచ్చితంగా ఉన్నారు. కానీ వారి సత్యాన్వేషణ ఎలా ఉంది? నాకు ఏ విధంగా అవగతమైనా సరే స్వీకరిస్తాను అనే దశలో లేదు. ఏ దశలో ఉంది? ఈ ప్రత్యేకమైన పద్ధతిలో నాకు సత్యాన్వేషణ కావాలి. సత్యం నాకు ఈ విధంగానే తెలియాలి. ఏం యదామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం. ఆ విధానంలో ఎంతవరకైతే సత్యం బోధించవచ్చునో అంతవరకు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ఆ సత్యాన్ని అవగతం చేసుకునేటువంటి అవకాశాన్ని, ప్రతిభని సమకూరుస్తున్నాడు. కానీ పరిపూర్ణంగా సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి మనం నిన్న అనుకుంటాను మనం చర్చించుకున్నాం. అలాంటి కొంతమంది సైంటిస్టులు ఉన్నారు. శాస్త్రవేత్తలు చూడండి, వాళ్ళు కూడా మనుషులే కదా! జీవాత్మలు కదా! సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ స్వీకరించవలసిన మార్గము మరియు ప్రామాణికమైనటువంటి విశుద్ధ భక్తులు, ప్రామాణికమైన భక్తుని యొక్క గురువు యొక్క మార్గదర్శన లేదు. అలాంటి సమయంలో కానీ ఆ ఆకాంక్ష అనేటువంటిది స్వచ్ఛంగా ఉందనుకోండి, హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు చైత్య గురువుగా దాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పిస్తారు. అలాంటి పరిస్థితుల్ని కొంతమంది శాస్త్రవేత్తలు కల్పించడం జరిగింది. ఈనాటి కూడా మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఇస్రో అనేటువంటి ఒక సంస్థ ఉంది కదా! ఇండియాలో ఉంటుందది. ఏంటది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అంతరిక్షానికి సంబంధించిన పరిశోధన చేసేటువంటి ప్రభుత్వ విభాగం. చాలా పెద్ద సంస్థ. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తల్లో అనేకులు భగవంతుని విశ్వసించే వాళ్ళే ఉన్నారు. అందుకని ప్రభుత్వంతో సహా ఏం చేస్తుందో తెలిసిన? ఏ రాకెట్‌నైనా లాంచ్ చేయాలనుకోండి, ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించాలనుకోండి,
వాళ్ళు వెళ్ళి నారాయణ్ణి ప్రార్థించడము ఎందుకు చేస్తున్నారు? ఎందుకు జరుగుతోంది అది? దానిలో సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు సత్యానికి సంబంధించిన అవగాహన వేదశాస్త్రంలో చెప్పబడినట్టుగా కొంత అవగాహన కలిగి ఉన్నారు. కానీ పరిపూర్ణంగా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. దాన్ని తమ విధి విధానాల్లో, తమ పద్ధతిలో దాన్ని వ్యక్తీకరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. కాంట్రాడిక్టరీ కదా! ప్రయోగం చేసి భగ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా దేన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది? సత్యాన్ని అన్వేషిస్తున్నా కూడాను అదంతా కూడా యాంత్రికంగా జరిగిపోతుంది కాబట్టి, దీని వెనక వ్యక్తులు అంటూ ఎవరు లేరు ఇదేటో అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కావాలని వ్యక్తి అయిన భగవంతుని ప్రార్థించడం. కాంట్రాడిక్టరీగా లేదు. ఒకదానికొకటి విభిన్నమైనటువంటి స్థితి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు చాలా కృపామయుడు. ఎంతటి కృప అనేటువంటిది మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. చాలా సార్లు వింటూ ఉంటాం. ఆ! భగవంతుడు కృపామయుడు. గాడ్ ఈస్ గ్రేట్ అంటూ ఉంటారు. భగవంతుడు చాలా గొప్పవాడు. బట్ ప్రభుపాదులు వారు ఎన్నో సార్లు చెప్తుంటారు. భగవంతుడు గొప్పవాడు అని చెప్తారు కానీ ఎంత గొప్పవాడో జనాలకి తెలీదు. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే చూడండి. తనను మర్చిపోవాలి, తనను ద్వేషించాలని ఆకాంక్షించే జీవాత్మకి ఆ పరిజ్ఞానాన్ని అందించేటువంటి కరుణామయుడు శ్రీకృష్ణుడు. ఎంతటి అపారమైన కరుణ ఒకసారి ఆలోచించండి. ఎవరైనా నిన్ను నేను ద్వేషించాలి, లేకపోతే నిన్ను నేను సంహరించాలి. కానీ ఎలా చేయాలో నాకు తెలీదు. నాకు పరిజ్ఞానం ఏముంటాయి. భౌతిక జీవనంలో కొంతమంది వ్యక్తులు అలాంటి పని చేసినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ అది విభిన్నమైనటువంటిది. కానీ భగవంతుడి ద్వారా వ్యక్తీకరించేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, దానిలో అపారమైనటువంటి కృప, ప్రేమ కనబడుతుంది. భగవంతుడికి జీవుల మీద ఉండేటువంటి ప్రేమ ఎంత అపారమైంది అంటే, జీవుడు దాన్ని అవగతం కూడా చేసుకోలేడు. కేవలము వినడం మాత్రమే చేయగలడు కానీ, భగవంతుని యొక్క ప్రేమ జీవుల మీద ఎంతటి ప్రేమ భగవంతుడు కలిగి ఉన్నాడు చూడండి. మనం కోటానుకోట్ల జన్మల నుంచి కూడాను బద్ధస్థితిలో ఉన్న జీవాత్మలన్నీ కూడాను భగవంతునికి వ్యతిరేకంగా తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికిని, జీవులందరికీ కావాల్సినవన్నీ కూడాను సమకూరుస్తున్నాడు భగవంతుడు. మనం చేయగలమా చెప్పండి? అనుక్షణం మనం వ్యతిరేకిస్తూ, మన దగ్గర నుంచే మనల్ని వ్యతిరేకించడానికి కావాల్సిన వనరులు స్వీకరిస్తూ, మనం వ్యతిరేకించే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామా చెప్పండి? భౌతిక జీవన విధానంలో చూస్తున్నాం. ఏ దేశమైనా కూడా ఇంకో దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుందనుకోండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మన నుంచి ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి అందుతుందనుకోండి, అది ఆపేసే ప్రయత్నం చేస్తారు. కదా! కానీ ఇక్కడ భగవంతుడు చూడండి, ఎంతటి కరుణ, ఎంతటి ప్రేమ ఉంటే ఆ పని చేయడానికి సాధ్యమవుతుంది. మనమంతా కూడా భగవత్ ప్రేమను పెంచుకోవాలి, భగవత్ ప్రేమను పెంపొందించుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఈ స్థితిలో కూడా మనమున్న స్థితిలో కూడాను శ్రీకృష్ణుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అవగతమైందనుకోండి, కృష్ణుని తప్ప మనం ఇంకెవరిని దేన్ని ఆశ్రయించం. ఎప్పుడు సాధ్యమవుతుంది? మనసును పరిపూర్ణంగా భగవంతుని సేవలో నిమగ్నం చేసినప్పుడు. మన్మనాభవ మద్భక్తో మజ్జేజేమాం నమస్కారం. భగవంతుని మీద మనసుని కేంద్రీకరించడము అనేటువంటిది భక్తియుక్త సేవా రూపమే. తన ఇంద్రియ ప్రయత్నాలని, ఇంద్రియ సంతృప్తికి కావాల్సిన ప్రయత్నాన్ని విరమించి, మనస్సుని పరమ కారణము అప్పుడు ఇప్పటికి కూడాను బ్రహ్మకి పరమ కారణము అంటున్నాడు కానీ ఎవరు అనేది తెలీదు. వ్యక్తియా? లేకపోతే ఒక శక్తియా? దానికి రూపం ఉన్నదా? రూపం లేదా? ఈ విషయాలేం తెలీదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. మనం ఇంతకుముందు అనేక పర్యాలు చర్చించుకున్నాం దీని గురించి. కొన్ని సార్లు అనేక అంటే 2, 3 సార్లైనా చర్చించుంటాం. అనేక సార్లు కాకపోయినా.
పరమ కారణంపై ధ్యానము లగ్నము కావించుట. దాన్ని ఏమని చెప్తున్నారు? ఆత్మ సమర్పణకు చిహ్నమైనది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. నవవిధ భక్తుల్లో మనం చెప్పుకుంటాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇంద్రియ యత్నముల నుంచి విరమించి పరమ కారణంపై ధ్యానము. లగ్నము కావించుట ఆత్మ సమర్పణకు చిహ్నమైనది. ఎలాంటి ప్రీ కండిషన్స్ లేకుండా ఇలాగే ఉంటుంది సత్యం అని కూడా నాకైతే తెలీదు. నిజంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి స్వచ్ఛమైన భావనతోని ప్రయత్నం చేశామనుకోండి, మీ మతాలు, విశ్వాసాలు బాహ్య రూపంలో మీరు స్త్రీ, పురుషుడు, ఏ వర్గము, ఏ కులము, ఏ వర్ణము ఇవన్నీ కూడాను ప్రాముఖ్యం కాదు. బాహ్య రూపంలో నిర్మించుకున్నటువంటి విభిన్నమైనటువంటి స్థితులవి, ఉపాధులు కదా! కానీ స్వచ్ఛమైన హృదయంతో సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు కృష్ణుడు దాన్ని అనుగ్రహిస్తాడు. కృష్ణుడి యొక్క ప్రేమ, జీవాత్మ మీద కృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం అవగాహన కలిగినా కూడాను మనం కృష్ణుడిని ప్రేమించడము అనేటువంటిది మానవం. కృష్ణుని భక్తి, కృష్ణ భక్తిని ఆ ప్రక్రియలో భాగంగానే విశుద్ధమైన భక్తులంతా కూడా మనం ఇంతకుముందు దీన్ని ఒకసారి చర్చించుకున్నాం. విశుద్ధమైన భక్తులంతా కూడా నువ్వేమంటారు? నాకు భక్తి లేదు అనే భావన సూపర్ఫిషియల్‌గా బాహ్య రూపంలో కృత్రిమంగా ప్రకటితం చేసేటువంటి విషయం కాదు. వాళ్ళు నిజంగా హృదయంలో దాన్ని అనుభూతి చెంది వ్యక్తీకరిస్తారు. ఎందుకు ఆ అనుభూతి చెందుతారు? వాళ్ళు కృష్ణుడిని ప్రేమించడం మొదలెట్టినప్పుడు, కృష్ణుడు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేటిది తెలుస్తుంది వాళ్ళకి. అది అవగతమైనప్పుడు వారి ప్రేమ, కృష్ణుని మీద వాళ్ళకున్నది ప్రేమ అని ఏ భావనైతే కలిగి ఉన్నారో, అది ఎంత అల్పమైంది తెలుస్తుంది. దాంతోని వాళ్ళు ఆ భావాన్ని వ్యక్తీకరిస్తారు. కృష్ణ నాకు మీ మీద ప్రేమే లేదు. ఎందుకని? కృష్ణుడు జీవుల్ని ఎంతగా ప్రేమిస్తారు అంటే, ఆ ప్రేమని మనము మాటల్లో అభివర్ణించలేము. భౌతికమైన ఇంద్రియాలతో దాన్ని అనుభూతి కూడా చెందలేము. భౌతిక జగత్తులో చాలా గాఢమైన ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఎవరైనా అయ్యుండవచ్చు అది. తల్లి హ్మ్. సంతానము అయ్యుండవచ్చు, లేకపోతే భార్యాభర్తలు అయ్యుండొచ్చు, యువతీ యువకులు ఎవరైనా పర్వాలేదు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండేటువంటి ప్రేమ, విపరీతమైన ప్రేమ, అభిమానం ఉందనుకోండి మనం అనుకుంటాం, ఆహా! నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, లేక ఎంతగా ప్రేమించబడుతున్నాను అనేటువంటి భావన ఉండొచ్చు. కానీ అది ఎంత అల్పమైంది అంటే భగవంతుడికి జీవుల మీద ఉండే ప్రేమతో పోలిస్తే అది చాలా, చాలా, చాలా అల్పమైందనమాట. ఎంత అల్పమైంది అంటే దాన్ని కొలవడానికి కూడాను, లేకపోతే పోల్చడానికి కూడాను ఎలాంటి సమన్వయత లేనటువంటి స్థితి. శ్రీకృష్ణునికి జీవుల మీద అంతటి కరుణ, అంతటి ప్రేమ. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ఎవరైనా సరే మనసుని కేంద్రీకరింపజేసినప్పుడు ఖచ్చితంగా శ్రీకృష్ణుడు వారి యొక్క ఆకాంక్ష నెరవేరుస్తారు. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సర్వస్వచాహం హృది సన్నివిష్టో ఈశ్వర సర్వభూతానాం దేశార్జున తిష్టతి. అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు. ఇక్కడ హృదయ హృదయంలో స్థిరపడి ఉన్నాడు. తద్వారా శ్రీకృష్ణుడికి చూడండి ఎంతటి ప్రేమ అంటే మనము తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి తిరునాళ్ళచే ప్రభావితం చెంది రకరకాలమైన తుచ్చమైన కోరికల్ని కోరుకొని రకరకాల శరీరాల్ని పొందుతాము. సూకరం గురించి మాట్లాడుకున్నాం. పంది జీవనం ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనుషులుగా ఉన్నాం కాబట్టి పంది జీవనం ఎలాగో మనకు తెలుసును. విశుద్ధమైన భక్తులకి
మన జీవనం అంటే బద్ధస్థితిలో ఉన్న జీవుల యొక్క మూర్ఖత ఎలాంటిదో తెలుస్తుంది. ఎలాగైతే పందికి తనకి తెలీదు. పంది ఏమనుకుంటుంది? ఆహా! నేనెంత ఆనందంగా ఉన్నాను కదా! సుఖరం. అలాంటి మనకు తెలుసును పంది జీవనం ఎంత ఏహ్యమైన జీవనాన్ని అది గడుపుతుందో. అలాంటి శరీరాన్ని పొందినటువంటి జీవాత్మ హృదయంలో కూడాను పరమాత్మగా ప్రవేశించి, ఆ స్థితి నుంచి బయటపడడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించే ప్రయత్నం చేస్తుంటాడు శ్రీకృష్ణుడు. ఎంతటి కృప ఉండాలండి. ఎంతటి ప్రేమ ఉండాలండి ఆ పని చేయాలంటే. భగవంతుడికి జీవుల మీద ఉన్న ప్రేమ చాలా సందర్భాల్లో మనకి వేద శాస్త్రాల్లో కానివ్వండి, ప్రవచనాల్లో కానివ్వండి, మత గ్రంథాల్లో కానివ్వండి, మనకెప్పుడూ ప్రబోధించడం జరుగుతుంది ఏంటంటే భగవంతుడిని ప్రేమించండి అనే విషయం. ముఖ్యంగా అది మాత్రమే ప్రబోధించవలసినటువంటి విషయం. నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది. కానీ ఒకసారి ఆలోచించండి. భగవంతుడికి మన మీద ఎంతటి ప్రేమ ఉంది. ఊహాజనితమైనటువంటి ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. అదే ఆ ప్రేమ మూలంగానే భగవంతుడు మన మీద కరుణని ప్రకటితం చేస్తాడు. అజ్ఞానంతోని భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మలు తమ ఉనికిని, తమ నిజ స్థితిని అవగతం చేసుకోవాలి అంటే వ్యక్తులు భక్తియుక్త సేవను స్వీకరించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. భక్తియుక్త సేవ అనేటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి చేసేది కాదు. కేవలం శ్రీకృష్ణుడికి చేసేదే భక్తియుక్త సేవ. శ్రీకృష్ణుడికి పురుషావతారాల్లో ఉన్న శ్రీకృష్ణుడికి చేసేది మాత్రమే భక్తియుక్త సేవ. మిగిలినవన్నీ కూడాను మౌలికంగా బాహ్య రూపంలో వ్యక్తులు దాన్ని భక్తియుక్త సేవగా కొన్నిసార్లు ఆ పదాన్ని వినియోగిస్తే వినియోగించవచ్చు. నిజానికి అవేవి కూడాను భక్తియుక్త సేవలోని శాస్త్రబద్ధంగా చూసినట్టయితే స్వీకరించబడవు. నిజానికి అవన్నీ కూడా కర్మలే. బాహ్య కర్మలు. అదేంటండి? ఇతర దేవతలు ఎవరో ఉన్నతమైన దేవత అనుకోండి. ఏదో ఒక దేవత మీరు చెప్పుకోండి. 33,00,00,000 మంది దేవతల గురించి మనం మాట్లాడుకుంటాం కదా! ఆ దేవతకి భక్తుడు ఎవరు ఉండరు. ఇతరులకి ఎవ్వరు కూడా భక్తులు ఉండరు. మనము ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషలో ఉన్నటువంటి పరిమిత పరిజ్ఞానంతోని ఉపయోగించే పదమే కానీ, నిజానికి భక్తి అనేటువంటిది కేవలము శ్రీకృష్ణుడికి, పురుషావతారాలకి ఉన్నడించేటువంటిది మాత్రమే భక్తి. మిగిలినదంతా కూడాను ఇతరులకు చేసేటువంటి సేవలన్నీ కూడాను భౌతికమైనటువంటి, బాహ్య రూపంలో భౌతికమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి. భక్తి అనే పదము నిజానికి కేవలము భగవంతుడైన కృష్ణుడికి, కృష్ణుడి విస్తార రూపాలైనటువంటి పురుషావతారాలకు ఉంచేటువంటి సేవ మాత్రమే భక్తి. మిగిలినవి కూడా భక్తి కాదు. ఇది శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే వ్యక్తులు అంటూ ఉంటారు కదా! అనేక పర్యాయాలు మనకు ఒక ప్రశ్న అనేకులు అడుగుతూ ఉంటారు ఈనాటికి కూడాను. ఇన్ని విన్న తర్వాత కూడా మనకి ఒక సందేహం వస్తుంది. ఏమిటంటే చాలా సార్లు కృష్ణ చైతన్యలో ఉన్నటువంటి భక్తులు కూడా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఇతర దేవతలున్నారు కదా! వాళ్ళనెందుకు పూజించకూడదు? వాళ్ళనెందుకు చూడండి చాలా ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో కృష్ణ చైతన్యానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆహ్, కృష్ణ భావన సంస్థకి సంబంధించిన వాళ్ళు కృష్ణుని మాత్రం ఎందుకు ఆరాధించాలని చెప్తారు. దీనిలో 2 దృక్కోణాలున్నాయి. ఒకటేమిటి అంటే, నేనొకటి స్వీకరించి, అది విశ్వసించి దానికి సంబంధించింది నిజమని చెప్పే ప్రయత్నం చేయడం. ఇంకొకటి నిజమేదో దాన్ని స్వీకరించడం. అప్పుడు ఇది నిజము అని చెప్పడం. కృష్ణ చైతన్యం రెండవ తరగతికి చెందినటువంటి. అంటే రెండో విభాగానికి చెందినటువంటి. మొదటిది ఏమి చెప్పుకున్నాము? ఏదో ఒకదాన్ని విశ్వసించి, నాకు నచ్చిన దాన్ని స్వీకరించి, అదే సత్యమని ప్రకటింపజేసే ప్రయత్నం. కృష్ణ చైతన్యం అలాంటిది కాదు. కృష్ణ చైతన్యము సత్యము కాబట్టి స్వీకరించినది. ఎందుకు సత్యము? ఎలా చెప్పగలరు? మీరు ఊహిస్తున్నారా? కాదు. శాస్త్రం చెబుతుంది. ప్రామాణికమైన శాస్త్రాలు, ప్రామాణికమైన ఆచార్యులు దీన్ని విశదీకరించి చెబుతున్నారు. ఏ జ్ఞానాన్నైనా స్వీకరించాలి అంటే ప్రామాణికత అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం.
ప్రామాణికత లేకుండా దేన్ని కూడా మనం స్వీకరించకూడదు, స్వీకరించలేము. చాలా చూడండి, మన భౌతిక జీవన విధానంలో చిన్న చిన్న వసతులు సమకూర్చుకోవడానికి కూడాను, సౌలభ్యాలు పొందడానికి మీ పిల్లల్ని ఒక స్కూల్‌లో జాయిన్ చేయాలనుకోండి, ఎన్నో రకమైన ఎంక్వైరీస్, విచారణలు చేస్తారు. అది ప్రామాణికమైందా కాదా? దాంట్లో చెప్పేవాళ్ళు అర్హత కలిగిన వాళ్ళేనా? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఇలాంటివన్నీ చూస్తారు. ఒక ఇంటిని కొనాలి అనుకోండి, ఎన్నో దానికన్నీ హ్మ్. కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? అది లెజిటిమేటేనా? లీగలేనా? ఆ స్థలం నిజానికి అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిందేనా? దీనికి సంబంధించినటువంటి దస్తావేజులు సరిగా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుంటారు. మరి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు అది ప్రామాణికమైందా కాదా? చూడవలసిన పని లేదా? మిగిలినవన్నీ కూడా తాత్కాలికమైనవి. అవి పోతే మళ్ళీ ఇంకొకటి పొందవచ్చు. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. దీని ద్వారా మనం పొందేటువంటి ఉపలబ్ధి లేకపోతే మన అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనటువంటిది. శరీరానికి కాదు, ఆత్మకి సంబంధించినటువంటిది. శరీరం నశించిపోతుంది. నశించిపోయినప్పుడు మరో శరీరం లభించవచ్చును. కానీ ఈ శరీరం ద్వారా మనం చేసినటువంటి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఆత్మకు సంబంధించింది కాబట్టి అది ఆత్మతోనే ప్రయాణం చేస్తుంది. స్వల్పమపి యస్య ధర్మస్య. త్రాయతే మహతో భయాత్. కాబట్టి ఆధ్యాత్మికతని స్వీకరించినప్పుడు ఎక్కడి నుంచి దాన్ని స్వీకరించాలి అనేటువంటిది జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితిలో కలియుగంలో నిర్దిష్టంగా చెప్పబడినటువంటి ప్రామాణిక విధానము కృష్ణ చైతన్య విధానం. దాన్ని ఆచరించవలసింది. నిజానికి కృష్ణ చైతన్యం మాత్రమే ప్రామాణికమైనది ఏ యుగానికైనా కూడా. అయితే ఆ కృష్ణ చైతన్యాన్ని ఆచరించే విధానము ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధంగా కలియుగంలో ఎందుకని విభిన్నమైన విధానాలు ఎందుకు చెప్పబడ్డాయి? ఒక్కొక్క విధానికి కావలసినటువంటి పరిస్థితులు, కావలసిన వనరులు విభిన్నంగా ఉన్నాయి. ఎందుకలా ఇచ్చారు? తపస్సు చేయాలి అని కలియుగంలో చెప్పారనుకోండి, సాధ్యమవుతుందా? 1,00,000 సంవత్సరాల జీవన కాలం ఉన్నప్పుడు దాంట్లో 60,000 సంవత్సరాల పైచిలుకు తపస్సులో నిమగ్నమయ్యారు. అంతటి కాలపరిమితి మనకి లేదు కదా! పూర్ణాయుష్షు అంటే కూడా ఈ మధ్య కాలంలో 85, 90 మధ్యలో ఉంటది. అది పూర్ణాయుష్షు. ఇంతకుముందు 100 ఆ పైచిలుకు ఉండేది. అది కాస్త 85, 90కి తరిగిపోయినట్టు మనకు దోహదమవుతుంది కదా! మనకి అత్యంత అల్పమైన ఆయుష్షు ఉంది. ఒక విధంగా అది బూన్ ఇన్ డిస్‌గైజ్ అంటారు చూడండి. ఒక విధంగా ఒక వరమే. ఎందుకు? అతి శీఘ్ర కాలంలో అతి సులభ విధానాన్ని స్వీకరిస్తూ జన్మ, మృత్యు, జరావ్యాధి చక్రబంధనం నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడింది. ఎప్పుడైతే మనం ఇది గ్రహిస్తామో తక్షణం కృష్ణుని స్వీకరించాలి. కృష్ణుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత తీవ్రతరమైనది, ఎంత గాఢమైనది అంటే అనూహ్యమైనటువంటిది. చాలామంది భౌతిక జగత్తులో చెప్తుంటారు, "ఈ వ్యక్తిని నేను ప్రేమించాను. అసలు మర్చిపోలేకపోతున్నాను. లేకుండా ఉండలేను, బ్రతకలేను" అంటారే! అదంతా కూడాను కృష్ణుడికి జీవుల మీద ఉన్న ప్రేమతో పోల్చామనుకోండి, పోలికకు కూడా సరిపోనటువంటి అల్పమైనటువంటిది. అంతటి విశిష్టమైన ప్రేమ భగవంతుడు జీవుల మీద కురిపిస్తున్నాడు. ఎవరి మీద? కేవలం భక్తుల మీద అందరి మీద ఆ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. లేకపోతే చూడండి, అందరికీ కావాల్సినటువంటి అవసరాలను ఎందుకు తీరుస్తున్నాడు? జీవులందరికీ కావాల్సింది. జీవుడు ఏ రూపంలో ఉన్నా సరే, చీమ రూపంలో ఉందా? లేకపోతే ఏనుగు రూపంలో ఉందా? బ్రహ్మ రూపంలో ఉందా? శూకర రూపంలో ఉందా? ఏ రూపంలో ఉన్నా కూడాను, మనుష్య రూపంలో ఉందా? అందరికీ కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తున్నాడు. ఎందుకని సమకూరుస్తున్నాడు? భగవంతుడికి జీవుల మీద ఉండేటువంటి ప్రేమ అలాంటిది. ఆ ప్రేమతోనే అనుక్షణం కూడా మనని అట్టిపెట్టుకొని ఉన్నాడు. మనతో పాటే ఉన్నారు. పరమాత్మగా ప్రతి జీవితో కూడా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఉన్నాడు చూడండి. ఎంతటి కరుణ.
ఓహో! ఇన్ని కోట్ల మంది జీవులున్నాయి కదా! అనంత కోటి. వైష్ణవులే అనంత కోటి ఉన్నారు. ఇంకా మొత్తం జీవులనైతే లెక్కించలేము. నిజమే. కానీ అన్ని జీవులకి కూడాను వ్యక్తిగతంగా వారికి కావలసినటువంటి కోరికల్ని సమకూర్చడానికి, తీర్చడానికి అనువుగా, దాంతో పాటు వేదన అనుభవిస్తున్న బద్ధస్థితిలో ఉన్న జీవాత్మలకి మార్గదర్శనం చేయడానికి భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. ఇది భగవంతుడి యొక్క కరుణకి చిన్న మచ్చు తునక. అనంత కోటిగా ఉన్నటువంటి అనంతమైన జీవరాశులన్నిటికి కూడాను, అన్ని జీవులలో కూడాను, అందరి హృదయాల్లో అంటే ఎన్ని ఆత్మలున్నాయో అన్ని పరమాత్మలు కూడా ఉన్నాయి కదా! అలా ప్రకటితమే వారికి మార్గదర్శనం. ఇది భగవంతునికి జీవుల మీద ఉన్నటువంటి ప్రేమ. అలాంటి జీవులు తమ మనస్సుని బద్ధస్థితిలో ఉన్న అలాంటి జీవులు మనసుని భగవంతుని మీద కేంద్రీకరింప చేశారనుకోండి, భగవంతునికి ఎలా ఉంటుంది? మీ ఊకే వదిలేస్తున్నాను నేను. మీరొక మిమ్మల్ని ద్వేషించి, దూషించేటువంటి మీ సంతానాన్ని మీరు విపరీతంగా ప్రేమిస్తున్నారు. అలాంటి సంతానం ఒక్కసారిగా వారి తప్పు తెలుసుకొని మీ మీద ప్రేమని వ్యక్తీకరించిందనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి భావోద్వేగానికి గురవుతారో, ఎలా మీ స్థితి ఉంటుంది ఊహించుకోండి. అది కేవలము అల్పమైనటువంటిది మాత్రమే. అదే పరిమాణంలో మనము ఊహించడానికి కూడా సాధ్యం కాదు మనకి. అలాంటిది మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవను స్వీకరించినప్పుడు భగవంతునికి మనకు నివేదించేటువంటి ఆహ్, నివేదన భక్తియుక్త సేవను స్వీకరించడం అనేటువంటిది ఒక ప్రక్రియ కాదు. జీవన విధానం మనం చేయవలసినటువంటి ధర్మం. ఎవరైనా సరే భౌతిక జీవనంలో తమ స్థితిగతులకి సంబంధించినటువంటి పరిపూర్ణమైన అవగాహన పెంపొందించుకోవాలి అనుకుంటే చేయవలసిన పని ఏమిటి? శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అందుకని ఎలాంటి సంశయము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతోని ఇదంతా కూడా కృష్ణ చైతన్యాన్ని పూర్ణ విశ్వాసంతోని స్వీకరించండి. నిస్సందేహంగా మళ్ళీ ఇది నిజమో కాదో సమయం కాదు. దీన్ని మాత్రమే నిజానికి మీ జీవన సమయంలో కృష్ణ చైతన్యంతో గడిపిన సమయం మాత్రమే నిజంగా చక్కగా వినియోగిస్తున్న సమయం. మిగిలిన సమయమంతా కూడాను కృష్ణ చైతన్యంలో ఉండడానికి తోడ్పడిందనుకోండి అది భక్తియుక్త సేవ అవుతుంది. అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నారు. లేకపోతే ఇంద్రియ తృప్తి అవుతుంది. ఆ లెక్కలు మనం బేరీజు వేసుకోవడానికి మనకి కావాల్సిన పరిజ్ఞానాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు శాస్త్రాల ద్వారా అందించారు. మనం చర్చిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలోకి మీరే తొంగి చూసుకొని, ఎంత సమయాన్ని నేను కృష్ణుని కోసం వెచ్చిస్తున్నాను, ఎంత సమయాన్ని ఇతర కార్యక్రమాలు కృష్ణునితో విభిన్నమైనటువంటి, కృష్ణునితో సంబంధం లేని కార్యక్రమాలు చేస్తున్నాను. అలా ఉన్నట్టయితే కృష్ణ చైతన్యం మనకొక సదవకాశం ప్రసాదిస్తుంది. వాటినన్నిటిని వదిలిపెట్టమని చెప్పట్లేదు. అవన్నీ కూడా కృష్ణ చైతన్యం చేసేయండి. పరిపూర్ణమైన భక్తులమై. స్థానే స్థిత శృతగతి. మీరేదైతే కార్యక్రమాల్లో నిమగ్నమైనారో అవి మీరు నిర్వహిస్తూనే ఎలాగా? నిర్బంధే కృష్ణ సంబంధే. ఆ కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేశారనుకోండి, పరిపూర్ణ కృష్ణునితులవుతారు. ఆ చేసే విధానాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ప్రబోధించారు. 4 నియమాల రూపంలో వాటిని మన జీవితంలోకి అన్వయించుకున్నట్లయితే పరిపక్వతను సిద్ధించుకోగలుగుతాం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే మహామంత్రాన్ని నిష్టగా జపించడం ఎన్ని సార్లు? మనం ఇప్పుడు ఒకసారి జపించాం కదా! 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలను ప్రతినిత్యం జపించాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. కేవలం ఒక సూచన ఏమిటి? దీన్ని జపిస్తున్నప్పుడు ఆ నామాన్ని మన చెవులతో మనం చక్కగా వినాలి. అంతే చేయవలసిన పని. ఇంకేం లేదు. మనం రోజు భుజిస్తాం కదా! భుజించేటువంటి ఆహారము కృష్ణుడికి సమర్పించినదే ఉండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. కృష్ణ దేన్ని ప్రసాదంగా పెట్టగలుగుతాము? శాకాహారాన్ని మాత్రమే. పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రణశ్యతి. శాకాహార పదార్థాల్ని దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడి, దాన్ని చక్కగా వండి భగవంతుడికి సమర్పించామనుకోండి ఆయన స్వీకరిస్తారు. దాన్ని మనము ఆ భోగాన్ని భగవంతుడు స్వీకరించి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి.
భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించేటప్పుడు భక్తికి సంబంధించినటువంటి ఈ నియమాన్ని నిష్ఠగా పాటించడానికి మన జీవనము సౌలభ్యంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మాయ ప్రభావానికి లోను కాకుండా నిర్వహించాలి అంటే నిత్యం భాగవత సేవయ. ప్రతిదినం కూడా భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేయడము, అధ్యయనం చేయడము, కీర్తన చేయడం చేయాలి. అప్పుడు మాత్రమే పరిపక్వ స్థితిని మనం పొందగలుగుతాం. ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తించాలి అంటే పాపభూయిష్టమైన కర్మల నుంచి దూరంగా ఉండాలి. 4 పాపభూయిష్టమైన కర్మలేమిటి? మాంసభక్షణ చేయడము, మత్తు పానీయాలు సేవించడము, జూదమాడటము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడం. కార్యక్రమాల నుంచి దూరంగా ఉంటూ భక్తియుక్త సేవకై నిర్వచించబడినటువంటి 4 పనులు మనం నిష్ఠగా చేశామనుకోండి, పరిపూర్ణవంతులమవుతాం. ముఖ్యంగా ముందు చేయవలసిన పని ఏమిటి? వదిలిపెట్టవలసినవి వదిలిలేని పరిస్థితిలో ఉన్న బద్ధ స్థితిలో ఉన్నా కూడాను స్వీకరించవలసిన వాటిని నిష్ఠగా స్వీకరిస్తే మనం ఆ పరిపక్వతని సిద్ధించుకోగలుగుతాము. ఇది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా మనము భావించవచ్చును. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ప్రభుజీ ఎస్. ఇదండి, ఆ, ఆత్మ తర్పణం గురించి చెప్పారు చూడండి. ఆత్మ సమర్పించడము, అది స- వన వనలో గూడిన ఏదో ఉందండి ఇక్కడ. అది కొంచెం వివరంగా నాకు చెప్పరా, ఆత్మ సమర్పణ గురించి. ఆత్మ సమర్పణం ఏదైతే ఉందో ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మనస్సుని భగవంతుని ధ్యానం మీద, ఇక్కడ భగవంతుడు అని కూడా చెప్తారు. పరమ కారణము పరమశక్తిని తెలుసుకోవడానికి మనసుని లగ్నం చేసినప్పుడు దాన్ని ఏమని చెప్తున్నాడు? ఆత్మ సమర్పణకి. మిగిలిన కార్యక్రమాన్ని వదిలేసి దీనికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అది ఆత్మ సమర్పణకి చిహ్నము, ఆత్మ సమర్పణకి నిదర్శనము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ జపంలో కూడా ఆత్మ వస్తదేమో అండి, ఆ ధ్యాస జపంలో కూడా వస్తదేమో కదా ప్రభుజీ, ఆ అది రకంగా. అది ఉత్తమమైనటువంటి విధానము. కలియుగంలో ఆత్మ సమర్పణ చేసే విధానం ఏమిటి? కృష్ణ చైతన్య విధానము, జపయజ్ఞ కార్యక్రమం. జపం చేయడం అనేటువంటిది నిర్దిష్టమైనటువంటి విధానం. ఖచ్చితంగా మన కృష్ణగీతలో చెప్పినటువంటి విధానాన్ని పూర్ణంగా మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే ఖచ్చితంగా ఆత్మసమర్పణే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంపా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అది చేసే విధానమే కృష్ణ చైతన్యం అనేక పర్యాలు చెప్పుకున్నాం. అంటే భౌతికమైన కార్యక్రమాలను వదిలేసి, భౌతికమైన కార్యక్రమాలు అంటే వదిలేయడము అంటే చేయకుండా ఉండడమా? దైనందిన జీవితంలో ఆవశ్యకమైనటువంటి పనులన్నీ కూడా మనం చేస్తాము, కానీ కృష్ణుని కేంద్రం ఎదురుగా పెట్టి చేస్తాం. అప్పుడు అదేమైపోతుంది? ఆధ్యాత్మికమైపోతుంది. మనమున్న స్థాయిలో ఆత్మసమర్పణ చేసే విధానము మన కృష్ణుని ప్రబోధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒనగుడిన ఆత్మ సమర్పణం ఒనగుడినప్పుడు అది భక్తి యోగమునందు అదే నిర్గుణంలో కూడా అదే వస్తుందా ప్రభుజీ? లేక నిర్గుణమా లేక స్థాయి అని ఉంది, అది కూడా అందులోకి వస్తుందా ప్రభుజీ? అదేమవుతుందంటే మాతాజీ, ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక పురోగతిలో ప్రాథమికమైనటువంటి స్థాయి అది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలాంటిది అంటే, మీకు ఒక ఉపమానంతో చెప్తాను. ఎల్కేజీ చదవడము, పిహెచ్డి చేయడము విద్యనేనా? విద్యాభ్యాసం చేయడమే? ఖచ్చితంగా విద్యాభ్యాసమే. కానీ ఎల్కేజీ చదవడం, పిహెచ్డిలో ఉన్న వాళ్ళకి పోలిక ఉందా అంటే ఉంది. ఇద్దరు విద్యార్థులే ఆ విధంగా బాహ్యంగా చూస్తే. కానీ వాళ్ళ పరిజ్ఞానంలో, వాళ్ళు సంతరించుకున్నటువంటి స్థితిలో చాలా వ్యత్యాసం ఉంది కదా. అదే విధంగా నిర్గుణము, ఇతరాత్ర విధానం, నిర్గుణవాదాన్ని స్వీకరించడం కూడా ఆధ్యాత్మిక స్థితికి పురోగమించడానికి కారణభూతమైందేనా? అవును. కానీ పరిపక్వతని చెందినటువంటి స్థితి కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పగలిగినమాట? అర్థమైంది ప్రభుజీ. హరిబో. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయి మాతాజీ అండ్ ప్రభుజీస్? లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. ముగించడానికి ముందు ఈ రోజు కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకుంటాం కదా. 7:30 మళ్ళీ మనము హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 10:30 నుంచి 11 వరకు. 11 నుంచి 11:30 వరకు మనము శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక అధ్యయనము, పఠనము చేస్తాము. చర్చ కూడా జరుగుతుంది. దాని తర్వాత
మళ్ళీ 5:30 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీత నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 7:30 నుంచి 8:30 వరకు మనము ఇంగ్లీష్లో భగవద్గీతని ఆరంభించాము. అది నిన్నటి నుంచి ఆరంభించాము. అది నిర్వహించబడుతుంది. అవి ఈనాటి కార్యక్రమాలు. భక్తులంతా కూడాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. వాళ్ళకి ఫోన్ చేశారా ప్రభుజీ? ఉమా మాతాజీ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ లో కదా తీసుకుంటారు. చాలా సందర్భాల్లో ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వెనక్కి చెప్తాము, ఈ యొక్క కార్యక్రమాలు నిమగ్నమైనామని చెప్పారు. నిజానికి సంధ్యా మాతాజీ చాలా కేర్ తీసుకుని అనేక పర్యాలు పాపం వాళ్ళకి ఫోన్ చేశారు. కానీ అది వాళ్ళు ఏదో కార్యక్రమాల్లో నిమగ్నమైనారట. అది ఇప్పుడు ఇంకో ప్రభుజీ అడిగారు మనకి, ప్రహ్లాద్ ప్రభు అని చెప్పండి, ఆ అబ్బాయి ఇంగ్లీష్ లో వినాలని కోరుతున్నారు. అందుకని మనం అది ఆరంభించాం మాతాజీ. అవునండి, అప్పుడు కలిసి వస్తుంది కదా అందరికి కలిపితే చెప్పడం. మీరు ఒకసారి ఫోన్ చేసి చూడండి, మరి వస్తాను. నేను కూడా ట్రై చేస్తాను ప్రభుజీ, చేస్తాను. చేయండి. సో ఇక్కడ మనం ముగిద్దాం మాతాజీ. ప్రభుజీ ప్రేమధ్వని ఎవరు చెప్తారండి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. గురు శ్రీల ప్రభుపాద్ కి జై. సంకీర్తన కి జై. హరిదాస్ ఠాకూర్ కి జై. రామవైత భక్త బృంద కి జై. శ్రీ రాధా కృష్ణ కి శ్రీమద్ భాగవతం కి శ్రీమద్ భగవద్ గీత కి శ్రీమద్ భాగవతం కి భగవద్ గీత కి राम प्रभु जी की प्रभु जी धन्यवाद प्रणाम. हरे सुफल माता जी की जय. समवेत भक्त जय. శ్రీల ప్రభుపాద్ కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ప్రభుజీ శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. హరే హరే. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण.